కేకేఎస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ని డిస్కస్ చేయమని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. వేరే టాపిక్స్ కన్నిటికీ కూడా లింక్ ఈ టాపిక్. సో ఏంటి ఈరోజు టాపిక్ అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో అసలు ప్రాథమిక హక్కులు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకునే ముందు రాజ్యాంగంలో ఏ భాగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్పబడి ఉంది అంటే పార్ట్ 3 3వ భాగంలో ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి చెప్పబడి ఉంది. ఓకే, ఆర్టికల్స్ విషయానికి వస్తే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, వీటి గురించినటువంటి ప్రావిజన్స్ అన్నీ కూడా మనకి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రావిజన్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. ఫైన్. మొట్టమొదటగా అసలు ఈ హక్కులు అనేటువంటి విషయానికి వస్తే ఏంటి హక్కులు, ఎందుకు మనకి హక్కులు ఉండాలి? ఇంట్లో కూడా మనకి హక్కులు ఉంటాయి కదా. నేను ఇలా చేయడం నా హక్కు, ఆ మాత్రం కూడా నాకు హక్కు లేదా అని మనకి ఇంట్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఒక దేశానికి సంబంధించినటువంటి, ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఉండాల్సినటువంటి హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైన్. సో ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని హక్కులను కల్పించటం, రాజ్యాంగపరంగా కల్పించటం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఇది ఒక లక్షణంగా మనం చూడొచ్చు. రాజ్యాంగపరంగా అంటే రాజ్యాంగ డాక్యుమెంట్, ఒక రాజ్యాంగం అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఆధారంగా కొన్ని హక్కులను ప్రభుత్వం ప్రజలకు అంటే పౌరులకు కల్పిస్తుంది. సో ఈ పద్ధతి ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఎక్కువగా ఉంటుంది. సో ఆఫెన్ దిస్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ సీన్ ఇన్ డెమోక్రటిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ that the rights of the citizens is given by constitution itself. కాన్స్టిట్యూషన్ లోనే మెన్షన్ చేయబడి ఉంటాయి ఈ హక్కులు అనేటువంటి ఈ హక్కులు. వీటినే మనం ఇలా ఒక రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగంలో మెన్షన్ చేయబడినటువంటి హక్కులనే మనం బిల్ ఆఫ్ రైట్స్ అని అంటాం. బిల్ ఆఫ్ రైట్స్ అని మనం అంటాం. సో మన భారతదేశంలో కూడా, భారతదేశ రాజ్యాంగంలో కూడా మనకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. సో మన ప్రాథమిక హక్కులని మనం మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాం. మాగ్నా కార్టా. అసలు ఈ మాగ్నా కార్టా ఏంటి? మన దేశ భాషలాగా లేదే అని మనకి డౌట్ రావచ్చు. నిజంగానే ఇది మన దేశ భాషకు సంబంధించింది కాదు. మరి మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని దీనికి పేరెందుకు వచ్చింది అంటే మాగ్నా కార్టా అనేది మొట్టమొదటిగా ఇష్యూ చేయబడినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ అంటే చార్టర్ ఆఫ్ రైట్స్ 1215 సంవత్సరంలో మన కింగ్ జాన్, ఇంగ్లాండు దేశ రాజు అయినటువంటి కింగ్ జాన్ అనేటువంటి వ్యక్తి 1215లో కొన్ని హక్కులను, చార్టర్ ఆఫ్ రైట్స్ని కొన్నిటిని ప్రవేశపెడతాడు తన ప్రజల కోసం. వాటినే మాగ్నా కార్టా అని పిలుస్తాడు. సో ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రజల కోసం పెట్టబడినటువంటి హక్కులు కనుక వీటిని మనం మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాం.
ఓకే. సో అయితే ఈ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, అంటే రాజ్యాంగంలో ఈ హక్కుల గురించి గనక మనం రాజ్యాంగంలోనే లిఖించేసి, రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి, రాజ్యాంగ పరంగా హక్కులను ప్రవేశపెట్టదలుచుకుంటేనే వాటిని బిల్ ఆఫ్ రైట్స్ అంటాం కదా. సో ఈ బిల్ ఆఫ్ రైట్స్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఇది ప్రభుత్వాన్ని ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడాన్ని నుంచి నియంత్రిస్తుంది. అంటే ప్రజల యొక్క హక్కులు దెబ్బతినేలా ప్రభుత్వాలు చట్టాలు చేయకూడదు బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం. ఓకే, అంటే రాజ్యాంగంలో కనుక హక్కులను మెన్షన్ చేస్తే బిల్ ఆఫ్ రైట్స్ అవుతుంది. రాజ్యాంగపరంగా ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులకు భంగం కలిగేలాగా ప్రభుత్వం వ్యవహరించకూడదు అనేటువంటిది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, మరి అలా వ్యవహరించకుండా ఉండాలి అంటే ఎవరో ఒకరు ఈ హక్కులను ప్రొటెక్ట్ చేయాలి కదా. సో అసలు ప్రొటెక్షన్ ఎందుకు అవసరం? మనకి సిటిజన్స్కి అంటే పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల మీద ప్రొటెక్షన్ ఎందుకు ఉండాలి అంటే 2 రకాల కారణాలు. ఒకటి, ఈ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, లేదా ఒక ఇతర వ్యక్తి కానీ, ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ కానీ ఈ హక్కులకు వ్యతిరేకంగా ఏమైనా థ్రెటన్ చేయొచ్చు ఒక మనిషిని. రెండవది, ప్రభుత్వ అంగాలు అంటే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్. అవి తయారు చేసేటువంటి చట్టాల ఆధారంగా ఈ హక్కులకు భంగం కలిగే విధంగా చట్టాలు తయారు చేయకుండా రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం ప్రజలకు కొన్ని హక్కులు ఇస్తున్నాం, కానీ ప్రభుత్వం తర్వాత ఏదో ఒక చట్టం తయారు చేసింది. ఆ చట్టం వల్ల ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి హక్కుకి భంగం వాటిల్లింది. అలాంటప్పుడు ఆ వ్యక్తికి మామూలుగా హక్కులు ఇచ్చి ప్రయోజనం ఏముంటుంది? సో ఒక దేశంలో ప్రజలకు ఇచ్చేటువంటి హక్కుల మీద, వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కులకు భంగం కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం పైన ఉంటుంది. సో అలాగా రక్షణను కల్పించేటువంటిది విషయాన్ని కూడా రాజ్యాంగమే చూసుకోవాలి. రాజ్యాంగమే ఎవరికో ఒకరికి ఈ రక్షణను కల్పించేటువంటి పనిని అప్పగించాలి. మన దేశంలో అయితే దాన్ని సుప్రీంకోర్టుకు అప్పగించడం జరిగింది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు కూడా రిట్ల రూపంలో ఎప్పుడైతే ఒక దేశ పౌరుడి యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందో, ఏ చట్టం ద్వారా అయితే ఈ భంగం వాటిల్లుతుందో ఆ చట్టాలను ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఆ పవర్, దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అని మనం అంటాం. ఆ పవరు రాజ్యాంగం మన సుప్రీంకోర్టు మీద, హైకోర్టు మీద ఉంచుంది, ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ విషయంలో. సో అయితే మనకు అసలు ఈ రైట్స్ కావాలి అంటే ప్రజలకు కొన్ని హక్కులు అనేవి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లోనే చెప్పింది. ప్రజలకు కొన్ని హక్కులను మనం ఇవ్వాలి, రాజ్యాంగం ద్వారా ఇవ్వాలి అని మోతీలాల్ నెహ్రూ కమిటీ had demanded a bill of rights as far as back as 1928. సో 1928లోనో అడగడం జరిగింది. తర్వాత మనకి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం చూసాం. మన రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమల్లోకి తీసుకున్నాం, అదంతా కూడా మనం చూసాం. 1950 జనవరి 26 కల్లా మన రాజ్యాంగం మొత్తం అమల్లోకి వచ్చేసింది. దాంట్లోనే మనం ఈ కొన్ని హక్కులను ప్రాథమిక హక్కులుగా 3వ భాగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు పెట్టి వాటిని ప్రజలకు అందించడం అనేది జరిగింది. అయితే హక్కులు అనొచ్చు కదా, ప్రాథమిక హక్కులు అని ఎందుకు అనాలి? ఎందుకు అన్నారు అంటే
ఈ హక్కులను గ్యారంటీగా, వాటిని గ్యారంటీగా మనకి, ఆ హక్కులకు గ్యారంటీగా ఎవరు ఉంటారు ఇక్కడ? రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం అనేది ప్రాథమిక చట్టం. ఒక దేశం యొక్క, ముఖ్యంగా మన భారతదేశానికి ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ లా ఏంటి అంటే రాజ్యాంగం. సో రాజ్యాంగం ఈ ఫండమెంటల్ రైట్స్ని రక్షిస్తుంది కనుక వీటిని ఫండమెంటల్ రైట్స్ అని చెప్పటం జరిగింది. ఒక కోణంలో ఫండమెంటల్ అని పదాన్ని వాడటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది. రెండవది, ఈ ఇచ్చినటువంటి రైట్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా మనం ఏవైతే రైట్స్ చెప్పుకోబోతున్నామో అవన్నీ కూడా ఒక వ్యక్తి జీవించటానికి, సాధారణంగా జీవించడానికి, నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైనటువంటి హక్కులు. రైట్ టు లైఫ్ అంటాం, లేదా రైట్ టు ఫ్రీడమ్ ఉంది, రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపటానికి అవసరమైనటువంటి హక్కులే. కాబట్టే వీటిని ఫండమెంటల్ రైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మామూలుగా అయితే ఆర్డినరీగా కూడా మనకి ఎన్నో చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలన్నిటినీ కూడా ఆర్డినరీ లాస్ ఉంటాయి. ఈ ఆర్డినరీ లాస్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ ఉంటుంది, ఆర్డినరీ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్డినరీ చట్టాలన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ మన ఫండమెంటల్ రైట్స్ని మాత్రం రాజ్యాంగమే ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం, మన ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే దాన్ని రాజ్యాంగమే పరిరక్షిస్తుంది. ఓకే, అండ్ దెన్ గవర్నమెంట్ యొక్క ఏ అంగం కూడా, అంటే ఆర్గాన్ కూడా, అంటే లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏది కూడా ఈ ప్రాథమిక హక్కులను భంగం వాటిల్లే విధంగా నడుచుకోకూడదు. అలాగే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఫండమెంటల్ రైట్స్ని, ప్రాథమిక హక్కులను, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే జ్యుడిషియరీకి ఇచ్చింది రాజ్యాంగం ఆ రెస్పాన్సిబిలిటీని. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ, ఎప్పుడైతే ఈ ఫండమెంటల్ రైట్స్కి భంగం వాటిల్లేలాగా చట్టాలు చేస్తుందో అప్పుడప్పుడు ఈ జ్యుడిషియరీ తన రెస్పాన్సిబిలిటీని తీసుకుని ఈ ఒక మామూలు పౌరుడికి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసేటువంటి బాధ్యత అనేది రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. ఎస్పెషల్లీ అది కూడా సుప్రీం కోర్టుకి అప్పగించింది. యూజువల్గా వీటిని ఎవరు వయలేట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్. శాసనసభలు అలాగే కార్యనిర్వహణ అధికారులు వీటిని ఈ హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించవచ్చు. సో అలా జరగకుండా చూడడం అనేది న్యాయ వ్యవస్థకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడెప్పుడైతే అలాంటి లాస్ వస్తాయో బయటకి, వాటిని వెంటనే జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించేలా ఉన్నాయి కాబట్టి ఈ సోకాల్డ్ చట్టం ఇన్వాలిడ్ అండ్ నల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేస్తుంది మన సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థ. ఓకే, అయితే మరి ఫండమెంటల్ రైట్స్ ఏ రైటు కూడా, అంటే అన్ని సంపూర్ణంగానే ఉంటాయా, ప్రజలకు అందించబడుతున్నాయా, ఎటువంటి మార్పులు చేర్పులు లేవా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అలా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ సంపూర్ణమేమీ కాదు, అంటే అసంపూర్ణమే. పూర్తిగా మనకి హక్కులేమీ దొరకట్లేదు. కొన్ని సందర్భాలలో ఈ హక్కులను మాడిఫై చేస్తున్నారు, అంటే కొన్నిటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అయితే ఈ రెస్ట్రిక్ట్ చేసే విధానం కూడా సమంజసంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఎప్పుడైతే పార్లమెంట్ కానీ, అంటే శాసనసభ కానీ, కార్యనిర్వహణ అధికారులు కానీ ఈ ఫండమెంటల్ రైట్స్ని అసమంజసంగా రెస్ట్రిక్ట్ చేయటానికి ప్రయత్నిస్తాయో ఇమీడియట్గా న్యాయ వ్యవస్థ తన జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పవర్ ద్వారా వాటిని, ఆ చట్టాలను ఆపుతుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ అసంపూర్ణమైనవే, సంపూర్ణమైనవేమీ కావు. కానీ
కొంత గవర్నమెంట్ వాటి మీద రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ ఆ రెస్ట్రిక్ట్ చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసంగా ఉండాలి. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకి ఏమొస్తుంది, ప్రజలకు ఏమొస్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఏం ప్రమోట్ చేస్తున్నాయంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. దే ఆర్ ప్రమోటింగ్ ద ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ఓకే, అండ్ దెన్ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని అడ్డుకుంటాయి ఈ ప్రాథమిక హక్కులు. ఇట్ ప్రివెంట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అథారిటేరియనిజం ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ డెస్పాటిక్ రూల్, అంటే అడ్డు అదుపు లేని విధంగా పరిపాలించటాన్ని, అలాగే నిరంకుశ పరిపాలనను, వీటన్నిటినీ కూడా ఈ ప్రాథమిక హక్కులు అడ్డుకుంటాయి. అలాగే ప్రజల యొక్క స్వతంత్రాన్ని, స్వేచ్ఛని కాపాడుతూ ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్. ది ప్రొటెక్ట్ ద లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్. సో అలాగే ఏదైతే ఈ ఏకపక్ష చట్టాలు ఉంటాయో, ప్రభుత్వం ఏకపక్షంగా కొన్ని చట్టాలు చేస్తుంది, అలాంటి చట్టాలను, అలాగే ఈ కార్యనిర్వహణ అధికారుల నిరంకుశత్వాన్ని కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అడ్డుకుంటాయి. ఓకే, సో ఇన్ షార్ట్ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉండటం ద్వారా చట్టాలుతో కూడుకున్న ప్రభుత్వం ఉండాలి, కానీ ఒక ప్రభుత్వం మనుషులు చేసేటువంటి, అంటే ఏ మనిషి తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన సాగించే విధంగా ఉండకూడదు. చట్ట ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన సాగించేటువంటి దిశగా ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో చూసాం, ఏ భాగంలో ఉన్నాయో చూసాం. ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అని మనం దాని గురించి రాజ్యాంగంలో 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్లో ఈ ప్రాథమిక హక్కుల గురించినటువంటి విషయాలు కూలంకుషంగా చెప్పడం అనేది జరిగింది. సో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, ఈ ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఇవి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా కొన్ని సిటిజన్స్ మరియు ఫారినర్స్కి కూడా ఉంటాయి. అయితే ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్నిట్లోనూ కొన్ని రైట్స్ మాత్రం కేవలం సిటిజన్స్కే ఉంటాయి. మిగిలినవి అటు ఫారినర్స్కి, ఇటు సిటిజన్స్కి, అలాగే ఫ్రెండ్లీ ఏలియన్స్కి కూడా ఉంటాయి. ఫ్రెండ్లీ ఏలియన్స్ అంటే మనకి కొంచెం దూరంగా ఉండేటువంటి, అంటే కొన్ని వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళను మనతో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నటువంటి దేశాల యొక్క ప్రజలను ఫ్రెండ్లీ ఏలియన్స్ అని మనం అంటాం. శత్రు దేశాల విషయానికి వస్తే వాళ్ళని ఏలియన్స్ అని మనం అనం, ఎనిమీ ఏలియన్స్ అని మనం అనొచ్చు. ఓకే, మనకి శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి, పాకిస్తాన్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మన శత్రు దేశాలను మనం ఎనిమీ ఏలియన్స్గానే చూస్తాం. ఓకే, సో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి, కొన్ని పౌరులకు మాత్రమే వర్తిస్తాయి ప్రాథమిక హక్కులు. కొన్ని ఇటు పౌరులకు, అలాగే ఫారినర్స్కి కూడా, ఫ్రెండ్లీ ఏలియన్స్కి కూడా వర్తించేటువంటి హక్కులు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇవి పూర్తిగా సంపూర్ణమైనటువంటి హక్కులేమీ కాదు అంటే ఏంటి, సంపూర్ణం కాదు అంటే అసంపూర్ణమే. ఏ విషయాలలో ఎప్పుడు అసంపూర్ణంగా మారతాయి అంటే, ఎప్పుడైతే వాటి మీద రీజనబుల్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం వస్తుందో పార్లమెంటు ఇట్లాంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని చేయొచ్చు. ఎమర్జెన్సీ వచ్చింది, ఆ టైంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ని కర్టైల్ చేయాల్సినటువంటి అవసరం, అంటే కొంత రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది, మార్పులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు తప్పకుండా కొన్నిటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది పార్లమెంట్. అంటే ఇవి అందుకనే మనం వీటిని అసంపూర్ణం అని అంటున్నాం. అన్ని వేళలలో గనక మనకి హక్కులు ఉంటే సంపూర్ణం అని మనం చెప్పి ఉండేవాళ్ళం.
కొన్ని సందర్భాలలో రెస్ట్రిక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి వీటిని మనం అసంపూర్ణం అని అంటాం. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ అని మనం చెప్పుకుంటున్నాం. సో దాని తర్వాత మనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ప్రభుత్వ చర్యలకు విరుద్ధంగా కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటాయి, మీరు ఈ ప్రభుత్వం ఇలా చేయకూడదు, ఈ రూలు ప్రభుత్వం ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి విషయాలను అగెనెస్ట్గా రూల్ చేయకూడదు, మార్పు చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కుల్లో కొన్ని ప్రభుత్వానికి అగెనెస్ట్గా ఉంటాయి. ఓకే, ముఖ్యంగా కొన్ని చట్టాలు చేసేటప్పుడు ప్రభుత్వానికి కొన్ని ఆంక్షలు విధించే విధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. దీంతో పాటు కొన్ని నెగటివ్ క్యారెక్టర్గా ఉంటాయి, కొన్ని పాజిటివ్ క్యారెక్టర్గా ఉంటాయి. అంటే ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ప్రభుత్వానికి హక్కులు దెబ్బతింటాయి, ఈ విధంగా చేయొద్దు అనేటువంటి విధంగా చెప్పేవన్నీ నెగటివ్ కిందకు వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ ఈ హక్కులు ప్రజలకు ఇవ్వాలి కనుక ఇలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పాజిటివ్ దృక్పథంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అవి కాకుండా ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ అంటే ఏంటి? మనకు ఎప్పుడైతే మన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందో మనం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మనం వెళ్ళొచ్చు మన ప్రాథమిక హక్కులు దెబ్బతిన్నప్పుడు. సో ఇది జస్టిషియబుల్, ఇది ఒక లక్షణం, మన ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి ఒక లక్షణం. దీని తర్వాత ఈ జస్టిషియబుల్ అన్నాం మనం, న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయస్థానాలకు మనం వెళ్ళొచ్చు అన్నాం. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ని వాటికి గ్యారంటీగా నిలిచేది ఎవరు అంటే సుప్రీంకోర్టు. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మనం వెళ్ళిపోవచ్చు, అప్పీల్ ద్వారా అవసరం లేదు. ఎప్పుడైతే మన ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటాయో ఆటోమేటిక్గా మనం ముందు చిన్న కోర్టుకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వచ్చి ఇలాగా అప్పీలు ద్వారా రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టులో మనం కేసు దాఖలు చేయొచ్చు. ఓకే, అండ్ ఇవి పర్మనెంట్ కాదు. ఆల్రెడీ నేను చెప్తున్నాను, ఇవి అంత పర్మనెంట్గా ఉండవు. ఎందుకు ఉండవు అంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అమెండ్మెంట్ ద్వారా కొన్ని ఫండమెంటల్ రైట్స్ని తొలగించడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రాపర్టీని తొలగించడం అనేది జరిగింది, గతంలో తొలగించడం అనేది జరిగింది. This video is brought to you by AKSIAS.